ఒకటి క్రీస్తు రక్తము ద్వారా ఏం చేయబడాలా? కడగబడుతూ ఆయన్ని సమీపించాలి. రెండవదిగా తగ్గింపు హృదయంతో ఏం చేయాలట? దేవునికి మొరపెట్టాలి. అలా మొరపెట్టినప్పుడట దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలుని దాటిపోలేదు. ప్రతి సమయంలో వారిని మొరపెట్టినప్పుడట వారిని దేవుడు ఏం చేశాడట? సమీపించాడు, వారి దగ్గరగా వచ్చాడు. ఎంత దగ్గరగా అంటే అగ్నిస్తంభముగా వారి మధ్య నిలబడిపోయాడు, మేఘస్తంభముగా వారి మధ్యన నిలవబడిపోయాడు. వారి ముందు వాళ్ళకి ఉన్నాడు, వారి వెనక వాళ్ళ మధ్య ఆయన ఉన్నాడు. ఆయన చాలా దగ్గర అయిపోయాడు. వాళ్ళు గ్రహించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారేమో కానీ దేవుడు మాత్రమో వారిని దాటిపోలేదు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, విరిగి నలిగిన హృదయంతో ఏ విషయం కొరకైతే మనం మొరపెడతామో, ఏ విషయం కొరకైతే దేవుని అంగలారుస్తామో, ఆయన నీ విషయాన్ని దాటిపోయే దేవుడు కానే కాదు. ఆయన